హాయ్ హలో గాయ్స్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 52 అప్డేట్ చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే నామినేషన్స్తో స్టార్ట్ అయింది. అంటే ఎలాగంటే చెప్పాను కదా, ఇంతకు ముందు ఎవరైతే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళంతా లోపలికి వచ్చి మళ్ళీ నామినేషన్స్ చేస్తారనమాట. వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికో లేకపోతే నెక్స్ట్ వీక్ తీసుకెళ్ళడానికో తెలియదు, కానీ నామినేట్ చేస్తుంటారనమాట. అలాగే నిన్నటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు ఏంటంటే సృష్టి వర్మ హౌస్లోకి వచ్చింది. వచ్చి డెమాన్ని నామినేట్ చేసింది. నామినేట్ చేస్తూ రీజన్ ఏం చెప్పిందంటే, మీరు ఫిజికల్గా బాగా ఆడుతున్నారు కానీ మెంటల్గా మరి సరిగ్గా ఆడట్లేదు. సో మీకేంటంటే బుర్ర లేదు అన్నట్టు మాకు అర్థమవుతుంది అని చెప్పి ఒక వేగ్ స్టేట్మెంట్స్ లాగా పాస్ చేయడం జరిగింది. సో ఒక పోకింగ్ వర్డ్స్ ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. బుర్ర లేదు, నీకు బుద్ధి లేదు, ఇలాంటి వర్డ్స్ తెలుగు రాకపోతే కనుక ఇంగ్లీష్లో కన్వే చేయండి, నో ప్రాబ్లం. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే పదాలు వాడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే కూడాను మీ మీ ఒపీనియన్ సాఫ్ట్గా ఉండేటప్పుడు మీరు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయండి, నో ప్రాబ్లం. ఎవరు తెలుగులోనే కమ్యూనికేట్ చేయని అని చెప్పట్లేదు కదా. సో అది ఒక నామినేషన్ కాబట్టి మీరు హౌస్లో ఉంటారో లేదో తెలియదు కాబట్టి, ఎందుకంటే మీరు ఎలిమినేట్ అయ్యి లోపలికి వచ్చారు కాబట్టి మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పొచ్చు, అంతే తప్ప. కానీ తెలుగులో మీకు కష్టంగా ఉన్న వర్డ్స్ తీసుకొచ్చి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడేలాగా అలాంటివి, నీకు బుర్ర లేదు, బుద్ధి లేదు, కండలుంటే సరిపోతాయా, ఇలాంటివి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రమ్యలానే షష్ఠి వర్మ కూడా బిహేవ్ చేసింది డెమాన్తో. చెప్పాలనుకుంటున్న విషయం రెండే దారులు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ కార్నర్లో చెప్పడం, రెండోది ఎదుటోడు హర్ట్ అయ్యేలాగా చెప్పడం. మనం ఏ దారి ఎంచుకుంటాం అన్నది అది మన ఇష్టం. అది ఏంటి ఎమ్మని ఎలా చెప్పానా లేదు, నిజం ఎవరు చెప్పినా సరే ఒకేలా ఉంటుంది. భరణి గారు హౌస్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. సంజన గారికి పాయింట్స్ చెప్పి భరణి గారు చాలా పద్ధతిగా చెప్పడం జరిగింది. డిఫెండింగ్ మాత్రం సంజన గారు వర్స్ట్, ఎప్పటిలానే. ఆవిడ మారరు. ఆవిడ ఎందుకు, ఆవిడకి ఆ నేచర్ ఏంటో ఆ యాటిట్యూడ్ ఏంటో తెలియదు, కానీ ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేలాగా అసలు కంప్లీట్గా మాట్లాడుతుంటారు ఆవిడ. అంటే హౌస్లో కంపారిటివ్లీ మెన్ కంటే ఫీమేలే చాలా వైల్డ్గా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక సంజన గారు కానీ, శ్రీజ కానీ, దువ్వాడ మాధురి గారు కానీ, లేకపోతే కనుక రమ్య, అలికే చిట్టిపికల్స్, వీళ్ళు నలుగురు కూడా ఏంటంటే కంపారిటివ్లీ మేల్స్ కంటే ఫీమేల్స్ చాలా అటాకింగ్ మోడ్లో ఉన్నారు. అంటే గేమ్లో అటాకింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టి అలా ఉండాలని కాదు. గేమ్లో అటాకింగ్ మోడ్లో ఉంటే గెలుస్తామని అలా ఉండాలని కాదు. బిహేవియర్ అనేది కరెక్ట్గా సాఫ్ట్గా ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మనతో ఒక 15 మందితో గేమ్ ఆడుతున్నామంటే ఎవరు హర్ట్ అవ్వకూడదు. అంటే అట్లీస్ట్ వర్డ్స్తో మన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనం మన వాళ్ళు టాస్క్లు ఇచ్చినప్పుడు మనం ఆడినప్పుడు ఓకే హర్ట్ అయితే పర్వాలేదు, కానీ ఇలాగా డైలాగ్స్ అంటే ఓరల్లీ ఎప్పుడు కూడా హర్టింగ్ స్టేట్మెంట్స్ మాత్రం పాస్ చేయకూడదు. ఈ వారం హౌస్లోంచి బయటకు వెళ్ళిపోవడానికి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరన్నది చూద్దాం. మాధురి, రాము, సంజన, కళ్యాణ్, రీతు, గౌరవ్, డెమాన్, మొత్తం 7 నామినేట్ అయ్యారు ఈ వారం హౌస్లోంచి వెళ్ళిపోవడానికి. అందులో ఎంతమంది సేవ్ అవుతారు, ఎంతమంది బయటికి వెళ్తారు అన్నది చూడాలి నెక్స్ట్ అంటే కమింగ్ వీక్ మనకి. సో వాళ్ళు ఆడిన ఆట బట్టి, వాళ్ళ తీరు బట్టి ఓటింగ్ పోల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. హై ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఫైనల్గా ఎప్పుడు కూడా 2 సైడ్లు కూడా ఉంటుంది. బిగ్ బాస్ చేతిలో కూడా ఉంటుంది, ఆడియన్స్ చేతిలో కూడా ఉంటుంది ఎవరిని బయటకు పంపించాలి అన్నది. యునానిమస్గా ఎవరో ఒకరు తీసుకునేది కాదు. బయట ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ బాగోకపోతే, ఒకవేళ ఏమైనా థ్రెట్ ఉంటే కనుక డైరెక్ట్గా బయటకు పంపించే ఛాన్సెస్ ఉంటాయి. కానీ లైక్ అలేఖ్య చిట్టిపికల్స్, రమ్య, మీరు చూసుకుంటే కనుక బిగ్ బాస్ కింద మొత్తం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కంప్లీట్గా అలేఖ్య చిట్టిపికల్స్ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుంది అని కామెంట్లే ఉంటాయి. అలాంటప్పుడు ఫోర్స్ఫుల్గా తీసి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆవిడ ఆట కూడా పెద్ద గేమ్ లేదు, దేశానికి వచ్చిన నష్టమే లేదు ఆవిడ వెళ్ళిపోతే. సో అలాగే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన నష్టమే లేదు కాబట్టి ఆవిడని బయట పంపించేశారు. అలాగే ఉంటుంది మరి. బయట ఓవర్ యాక్టింగ్లు చేస్తే లోపల ఎవరైనా సపోర్ట్ చేస్తారేంటి? ఆడియన్స్ చూస్తుంటారు మనల్ని, మనం ఎవ్వరం చూడలేదు అనుకుంటాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవ్వరూ చూడలేదు అనుకుంటుంది, కానీ తన కళ్ళు మూసుకుందన్న సంగతి మర్చిపోతుంది. అందరూ పిల్లిని చూస్తారు. ఇక్కడ కూడా అంతే. మనం చేసిన ఏదో పనులు తప్పించుకోవచ్చు అని అనుకుంటాం మనం, బట్ అందరూ చూస్తున్నారు మనల్ని. సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడానో తెలుస్తుంది. కర్మ విల్ హిట్ బ్యాక్ 100%. నామినేషన్స్ అయిపోయిన తర్వాత హౌస్లో భరణి గారిని చూసి తనుజ ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు అని చెప్పి భరణి గారు అడిగితే, నా వల్లే నువ్వు బయటకు వెళ్ళిపోయావని చెప్పి అందరూ నన్ను పోక్ చేస్తున్నారు అని. ఎవరంటే సంజన గారు. సంజన గారి గురించి తెలిసిందే కదా తనుజ గారు. ఆవిడ ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెడదామా, ఎప్పుడు ఎవరిని హర్ట్ చేద్దాం అనే ప్రాసెస్లోనే ఉంటుంది, అనే థాట్లోనే ఉంటుంది ఆవిడ. సో ఇక్కడ ఎవరిని
ఎవరి వల్ల కూడా బయటికి వెళ్ళరు. ఏంటంటే కొద్దిగా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు. 100% ఎమోషనల్ బాండింగ్స్ అనేవి మనిషికి చాలా ఇంపార్టెంట్ రియల్ లైఫ్‌లో. బట్ ఆయనేంటంటే ఇది ఒక గేమ్ అన్న సంగతి మర్చిపోయారు. ఒక థిన్ లైన్ ఉంటది. దాన్ని క్రాస్ చేసి ఎళ్ళిపోయారాయన. దానివల్ల ఆయన హర్ట్ అయ్యారు. దానివల్ల ఆయన బయటికెళ్ళిపోవాల్సొచ్చింది. ఇక్కడ తనూజ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా చాలా హానెస్ట్‌గా ఉంది. తన గేమ్ తను ఆడుతుంది అంతే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, గేమ్ ఇప్పుడు వరకు మనం చూసుకుంటే గనక తనూజ వైపు తిరిగింది. తనూజ ఒక్కర్తే లైమ్ లైట్‌లో కనిపిస్తుంది. తను మాత్రమే ట్రోఫీ కొడతదేమో, తను మాత్రమే ట్రోఫీకి డిజర్వ్ ఏమో అని అనుకునేలాగా తన బిహేవియర్ తన ఆట ఉంది. నిజంగా టాప్ 5 కాదు, టాప్ 2లో ఉంటది తను. టాప్ 2 అయితే పక్కా. ఫైనల్లీ హౌస్‌లోకి ఎవరెవరైతే వచ్చారో, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు నామినేట్ చేయడానికి ఎవరైతే మళ్ళీ బ్యాక్‌లోకి వచ్చారో, అందులో ఇద్దరు మాత్రం హౌస్‌లోకి పర్మనెంట్ హౌస్ మెంబర్స్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి శ్రీజాని, భరణి గారిని హౌస్‌లోకి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళిద్దరిలో కాంపిటీషన్ ఉంటది. ఎవరో ఒకరు ఉండేలాగా మాత్రమే ఉందంట. సో చూద్దాం ఎవరు ఉంటారు, ఎవరు బయటికెళ్ళిపోతారు అన్నది కమింగ్ డేస్‌లో తెలుస్తుంది మనకి. భరణి గారా, శ్రీజ అన్నది. శ్రీజ హౌస్‌లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ రాలేదు. శ్రీజ ఫీల్ అయింది. ఎందుకంటే ఏవి రాలేదు. నేను ఎంత బాగా ఆడాను, నేను తోపుని నా నోరేసుకొని పడిపోయాను, గయ్యాల్లాగా రెక్కేసాను ఇలా ఫీల్ అవుతుంది గానీ, బయట ఆడియన్స్‌కి చాలా వరస్ట్‌గా అనిపించింది శ్రీజ. వెళ్ళిపోయినప్పుడు ఏం ఫరక్ పడలే. ఎవ్వరు హర్ట్ అవ్వల. కింద కామెంట్స్ కూడాను శ్రీజకి పాజిటివ్‌గా ఏమి రాలే. అన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి. కాకపోతే భరణి గారు వెళ్ళిపోయినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యారు. జెన్యూన్ పర్సన్ ఆయన వెళ్ళిపోవడం ఏంటి? ఆయన లాంటి వ్యక్తి ఉండాలి కదా! సో, ఎమోషనల్ బాండింగ్స్ ఉంటే ఆటని మెరుగుపరుచుకునే ఛాన్సెస్ ఇంకా ఇవ్వచ్చు కదా! ఆయన దారిలోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఇంకా ఇవ్వచ్చు కదా! అలాంటి పెద్ద వ్యక్తి, మంచి ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తి బయటికెళ్ళిపోయినప్పుడు చాలా వరకు ఆడియన్స్‌కి, మా రివ్యూయర్స్‌కి కూడాను చాలా బాధ అనిపించింది. అది అన్‌ఫెయిర్ అనిపించింది. బట్ ఆయన కేమ్ బ్యాక్ వచ్చాడు. బట్ హౌస్‌లో శ్రీజ ఉంటదా? భరణి ఉంటదా? అన్నది తెలీదు. ఎందుకంటే హౌస్ ఎప్పుడు కూడాను టీఆర్‌పీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే మసాలా ఎక్కువ ఇవ్వగలరో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. శ్రీజ గొంతేసుకొని మీద పడిపోద్ది కాబట్టి శ్రీజ నుంచి భరణి గారిని పంపించేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మనకి హర్ట్ అవుతది. కానీ భరణి గారు హౌస్‌లో లేకపోయినా ఆడియన్స్ గుండెల్లో మాత్రం ఎప్పటికి అలానే ఉంటారు. అబ్బా! ఈ గొడవ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎలాగా డ్రాగ్ అవుద్దో తెలియట్లేదు. ఏ నుంచి బికెళ్ళడానికి, సి నుంచి డికి రావడానికి చిన్న ఆర్క్ ఇలా ఉంటది. ఈ మధ్యలో ఎక్కడైనా కన్‌ఫ్యూజ్ వస్తే ఏ నుంచి బి వస్తదని చెప్పి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ డి వరకు వచ్చేయొచ్చు. బట్ ఈ డిమాని అండ్ రీతో మాత్రం గొడవని ఎలాగా ఏ నుంచి బికెళ్ళి బి నుంచి ఏకి వస్తున్నారు. ఏ నుంచి బికెళ్ళి బి నుంచి ఏకి వస్తున్నారు. బి నుంచి సికెళ్ళాలి, సి నుంచి డికి రావాలన్న కామన్ సెన్స్ లేదు. ఒక దగ్గర అలా ఆగిపోయి బి అనే పాయింట్ దగ్గర ఆగిపోయి అలా ఇద్దరు డ్రాగ్ చేసుకుంటా మిత్రులు కాస్త శత్రువులు అయిపోయే పరిస్థితికి తెచ్చేసుకుంటున్నారు ఆఖరికి. నువ్వు నా మొహం చూడొద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు అనే స్టేట్మెంట్స్ ఒక ఫీమేల్ దగ్గర నుంచి తెచ్చుకునేలా చేశాడంటే డిమాను, తను ఎంత హర్ట్ అవ్వకపోయింటే అలా చేసుంటాడు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒకళ్ళకి సపోర్ట్ చేశాం కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఉంటే ఉంటది, లేకపోతే లేదు. గ్రాటిట్యూడ్ ఉంటే గనక వాళ్ళు బాగుపడతారు, లేకపోతే సంకనాగిపోతారు. మనం మాత్రం గ్రాటిట్యూడ్ చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళదే అన్నట్టు వదిలేయాలి. ఇక్కడేంటంటే డిమాండ్ అలా సాగదీసుకుంటూ కూర్చుంటారు. నేను రీతు లాంటి క్యారెక్టర్‌ని నా లైఫ్‌లో కూడా ఇంతమందిని చూశాను నేను. అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. చాలా క్యాజువల్‌గా ఏమీ కాదు అన్నట్టు. తర్వాత బాధపడేది డెమానే. కానీ ఫైనల్‌గా బయటకొస్తాడు. కాకపోతే ఏంటంటే త్వరగా వస్తే గేమ్‌లో విన్ అవుతాడు. లేకపోతే ఇంటికెళ్ళిపోతాడు. భరణి గారి గురించి దివ్య ఒక 3 పాయింట్స్ చెప్పింది. చాలా వాలిడ్‌గా అనిపించినియి నిజంగా. ఎందుకంటే దివ్య హానెస్టీగా మనసులో ఉన్న ఫీలింగ్ భరణి గారి మీద ఏదైతే ఉందో అది మాత్రం వ్యక్తపరిచింది అక్కడ. నిజంగా వాళ్ళిద్దరిది జెన్యూన్ ఫ్రెండ్‌షిప్ అండి. జెన్యూన్ అన్నాతమ్ముల, అన్నా చెల్లెళ్ళ రిలేషన్‌షిప్ అది. అది ఉండటం వల్ల గేమ్‌లో ఎవరైనా హర్ట్ అవుతారా? గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతదంటే 0. పాయింట్ నాట్ 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 1% కూడాను గేమ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ హౌస్‌లో అందరూ దాన్ని ఒక రాంగ్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. బాండ్స్ అనే దానిలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్పు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఎమోషను 100% చాలా న్యాచురల్‌గా ఒక యూనిక్ వేలో, ఒక ఆర్గానిక్ వేలో బయటకొస్తుంది. ఖచ్చితంగా అది ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. హౌస్‌లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆడియన్స్ నమ్ముతున్నారు. వాళ్ళిద్దరూ నిజంగా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఫీల్ అవుతున్నారని. ఎప్పుడు టైం దొరుకుతదా తన అక్కసు చూపిద్దామా అని చెప్పి సంజన వెయిటింగ్ ఉంటదనమాట. మళ్ళీ భరణి గారి మీద టైం వచ్చింది కాబట్టి భరణి గారి మీద బురద జల్లేద్దాం అనే ఒక ఆలోచనతోని మళ్ళీ బురద జల్లడానికి ట్రై చేసింది. సంజనకి అసలు గ్రాటిట్యూడ్ గానీ ఏమీ లేదు. ఆవిడంటే ఫ్లిప్ అవుతుంటాడు. డబుల్ టంగ్ కాదు, త్రిబుల్ టంగ్ ఆవిడ. కొడుకేమో డబుల్ టంగ్ ఇమ్మాన్యుయల్, తల్లేమో త్రిబుల్ టంగు సంజన.
మాధురికి ఛాన్స్ వచ్చింది. మాధురి శ్రీజ గురించి చెప్పాల్సిన పాయింట్లు చెప్పింది 3-4. శ్రీజ మాత్రం సేమ్ అదే ఆరోగ్యన్స్, అదే ఓవర్ యాక్టింగ్, అదే అదే పిచ్చ చేష్టలు అనమాట. నిబ్బా అంటారు కదా, ఆ థాట్ ప్రాసెస్ అనమాట తనది. అలాగే డిఫెండింగ్ వెరీ బ్యాడ్ అనమాట శ్రీజాది. సో చూసారు కదా గైస్, ఇది ఈరోజు అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అప్పుడే మాత్రమే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.